చూసుకుంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి చూసారా. సో ఈ నామకరణం చేసి ఆడపిల్లల చదువు కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే ఒక పథకాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. పావల వడ్డీకి అంటే 50 పైసల వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం. అంతేకాదు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. సో ఈ పథకాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి నిజంగానే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో కట్నాలు కానుకలు వెచ్చించాల్సి వస్తుంది. అటువంటి తరుణంలో తల్లిదండ్రులు అంత స్తోమతకు తూగలేక వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. అప్పులు కూడా చేసి నానా తిప్పలు పడుతుంటారు. సో ఇటువంటి వారికి ఇటువంటి పథకాలు నిజంగానే ఊరటనిచ్చే ఒక పథకం అనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇదన్నమాట. ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా ఆలోచించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో కూడా మహిళలకే ముందడుగు అన్న విధంగా అయితే మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకురావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం ఈ యొక్క పథకాల గురించి అయితే. సో చూసారు కదా, అయితే ఈ 2 పథకాలను కూడా గత వారమే ఇవ్వాల్సి ఉండే ప్రభుత్వం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే ఈ పథకం ఆలస్యం అవుతూ వస్తుంది.